audio jungle. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాకట్టు పెట్టాడని నిన్న మరోసారి రుజువైంది. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లి భూకంపాన్ని సృష్టిస్తానని అమరావతిలో తన మీడియాలో మరి ఏ విధంగా తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు నాయుడు పోయి నిలదీయటం అక్కడ ఉంచి తోక ముడిచి పారిపోయాడనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లాలూ చేయడని తన మీడియాలో బురద జల్లుతున్న చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశాల్లో ఏం చేశాడో చూస్తే మీకే అర్థమవుతుంది. మోడీ గారు ముసిముసిగా నవ్వుతుంటే చంద్రబాబు నాయుడు ఎంత వెకిలినిగా నవ్వుతూ షేకండ్లు ఇస్తూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూసి ఈరోజు ఏపీ ప్రజలు నిర్ఘాంతపోయారు. ఎందుకంటే ఇక్కడేమో మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడని 4 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినట్టు మాట్లాడి అసలు నీతి ఆయోగ్ బహిష్కరిస్తాము లేదా వెళితే మరి మోడీ గారిని నిలదీసి రాష్ట్రానికి రావాల్సినవి తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మరి నవ్వుతూ వంగి వంగి నమస్కారాలు పెట్టడం చూస్తుంటే ఒలింపిక్స్లో వంగి నమస్కారాలు పెట్టే పోటీలు పెడితే ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడుకే వస్తుందని ఈరోజు ఏపీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే 4 ఏళ్లుగా బీజేపీలో ఉంటూ మరి ఏ విధంగా అధికారాన్ని అనుభవిస్తూ అవినీతితో ఈ రాష్ట్రాన్ని దోచుకొని తన మీద ఓటు నోటు కేసు కానీ అవినీతి కేసులు విచారణకి రాకుంటే చాలనుకున్న చంద్రబాబు నాయుడు మరి 4 ఏళ్ల తర్వాత బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈరోజు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పాడు. మరి మొన్నటికి మొన్న మీరు చూస్తే తన ఎంపీలతో మరి మోడీ ఇల్లు ముట్టడించడానికి పంపించి ఏ విధంగా ప్రెస్కి పోలీస్కి ముందే చెప్పి మరి ఏ విధంగా అరెస్ట్ అయ్యి డ్రామాలు ఆడారో మనం చూసాం. మరి ఎంపీలు వెళ్ళి ముట్టడించినప్పుడు నేరుగా మోడీ గారు ఎదురుగా ఉన్నప్పుడు మరి మా ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టంలో మీరు చెప్పిన హామీలు ఏమైనాయి, మీరు ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైంది, ఎందుకు ఇవ్వలేకపోయారని షేకండ్ ఇచ్చేటప్పుడే గట్టిగా నిలదీస్తుండొచ్చు కదా. కానీ ఎప్పట్లాగే తను రాసుకెళ్ళిన నార్మల్ స్క్రిప్ట్ చదివేసి భోంచేసి వెనక్కి వచ్చేస్తాడే కానీ తాను చెప్పినట్టుగా మరి విభజన హామీల్లో ఉండాల్సింది కానీ ప్రత్యేక హోదా కానీ వెనుకబడిన జిల్లాలకి రావాల్సిన ప్యాకేజీ గురించి కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మీడియా ముందుకు రావాలి అంటే మరి మోడీ గారికి సెకండ్ ఇస్తూ ఏ విధంగా వెకిలి నవ్వులు నవ్విన చంద్రబాబు నాయుడు ఫోటో బయటికి రాగానే మరి ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి నేషనల్ మీడియా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని తప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఎదుర్కోలేకే ప్రెస్ మీట్ కూడా ఇవ్వకుండా పారిపోయిన సంగతి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు నీతి ఆయోగ్ని బహిష్కరించాలన్న ముఖ్యమంత్రులు మరి నలుగురు ఏ విధంగా మోడీ గారిని చూడగానే చేతులు నమస్కరించి నవ్వుతూ మరి సరెండర్ అయిపోయారో కూడా కళ్ళారా చూస్తున్నాం. సో ఈరోజు బీజేపీ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై లాలూచి రాజకీయాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ఎలా అన్యాయం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనుక మళ్ళీ ప్రజల డబ్బుల్ని దుర్వినియోగం చేస్తూ ధర్మ పోరాటాలు అంటూ కనుక వస్తే ఈ ఫోటో చూపించి మీరు చేసే వెకిలి చేష్టలు ఏంటి, మీరు ప్రజలకు చేయాల్సిన విభజన హామీలు చేయకుండా మీరు ఏ విధంగా మోసం చేయగలరని నిలదీసి తరిమి కొట్టాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నారు. ఈరోజు రోజా జనసేనలకు వెళ్ళిపోతుందన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి తాము ఇది చేశాము, ప్రజలకి గతంలో ఇది చేశాము, భవిష్యత్తులో ఇది చేస్తాము అని వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఈరోజు ఏ విధంగా ఎంపీలని కొందామా, ఎమ్మెల్యేలని పక్క పార్టీల నుంచి కొందామా, లేదా రాని వాళ్ళ మీద ఎలా బురద చల్లుదామా అన్న ప్రయత్నం చేస్తున్నారే కానీ ఈరోజు జనసేనకి రోజా గారు వెళ్లాల్సిన అవసరం ఏముందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీతో మేము పొత్తు పెట్టుకోకుండా మరి ప్రజల కోసం ప్రజల ప్రయోజనాల కోసం మేము ముందుకు వెళ్ళే కార్యక్రమమే చేస్తామని చెప్పినా కూడా మళ్ళీ బురద చల్లడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఆంధ్రజ్యోతి సర్వే చూస్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసుకున్న సర్వేని ఈరోజు పేపర్లలో వేస్తూ నిన్నేమో పెద్ద మనసుతో రోజా గెలుస్తుంది అని వేసిన పెద్ద మనిషి పైనుంచి చంద్రబాబు నాయుడు గారు అక్షింతలు వేయగానే నగిరిలో వైసీపీకి బాగుందంట,
అయినా కానీ రోజా గెలవదని ఈ రోజు మళ్ళీ ఒక ఆర్టికల్ రాశారు అంటే నిజంగా వాళ్ళకి మమ్మల్ని చూస్తే ఎంత భయం వేస్తుంది. నిజంగా వాళ్ళకి మమ్మల్ని చూస్తే ఎంత భయం వేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక తెలుగుదేశం పార్టీని తరిమి కొట్టే విధంగా ప్రజల్ని చైతన్యపరిచిందని తెలుసుకొని మాలాంటి నాయకుల్ని బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రజలకు అందుబాటులో ఉన్న మాలాంటి వాళ్ళందరినీ ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని 2014లో వదులుకున్నందుకే అందరూ బాధపడుతూ ఈరోజు 2019లో ఆయన ముఖ్యమంత్రి కావాలి అని మరి ఏ విధంగా రాజమండ్రి బ్రిడ్జ్ ఊగిపోయే విధంగా లక్షలాది మంది ఆయన వెనక నడిచారో అది చూస్తేనే చాలు తెలుగుదేశం పార్టీకి అర్థమైంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.